హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత చాలామంది పేషెంట్స్ చూస్తే వాళ్ళు మన నీ రీప్లేస్మెంట్ జరగకముందు ఎలా అయితే నడుస్తున్నారో సేమ్ అలానే నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా వాకింగ్ అలానే ఉంటుందండి. అంటే అటు ఇటు ఊగుతా నడుస్తూ ఉంటారు. అంతకుముందు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు డక్ వ్యాడ్లింగ్ గైట్ అంటామండి. అంటే మనం బాత్ ఎలా అయితే నడుస్తుందో అటు ఇటు ఊగుతా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అలానే నడుస్తూ ఉంటారండి. సో నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పెయిన్ మొత్తం జీరో అయిపోతుందండి. వాళ్ళకి ఆ గెయిట్ వాళ్ళకి ఏం పెద్ద తేడాగా కూడా అనిపించదు. డక్ వ్యాడ్లింగ్ గెయిట్ ఇలా ఊగుతా నడవటం అనేది వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. వాళ్ళకేం తేడాగా అనిపించదు. కానీ గెయిట్ కరెక్షన్ అనేది ప్రతి నీ రీప్లేస్మెంట్ జరిగిన ప్రతి పేషెంట్కి గెయిట్ కరెక్షన్ అనేది అడ్వైస్ చేస్తామండి. గెయిట్ కరెక్షన్ చేయాలి అంటే ముందు జస్ట్ నీ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్సే కాకుండా మన హిప్ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుందో పైన మన హిప్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మన నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదని చెప్పి గెయిట్ మొత్తాన్ని ఆల్టర్ చేస్తుందండి. సో ఈ గెయిట్ ఆల్టర్ చేసిన ప్రాసెస్లో ఆ హిప్ చుట్టూ మజిల్స్ కూడా అబ్డక్టార్ మజిల్స్ ఉంటాయండి. ఆ అబ్డక్టార్ మజిల్స్ కూడా ఎట్రోఫీ అవుతాయి. ఎట్రోఫీ అవటం వల్ల కంటిన్యూస్గా డక్ వ్యాడ్లింగ్ గెయిట్ అనేది వస్తుందండి. నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ పేషెంట్ కంఫర్టబుల్గా నడుస్తున్నప్పుడు మేము గెయిట్ కరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. గెయిట్ కరెక్షన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హిప్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. హిప్ మజిల్ స్ట్రెంథనింగ్తో పాటు నీ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తాము. నీ మజిల్ స్ట్రెంథనింగ్ చేసి పేషెంట్ని మనకి కాన్షియస్గా ఒక మిర్రర్ ముందు పెట్టి కాన్షియస్గా ఆల్మోస్ట్ మనకి చిన్నపిల్లలకు వాకింగ్ ఎలా అయితే నేర్పిస్తామో అలానే పేషెంట్కి మళ్ళీ గెయిట్ కరెక్షన్ చేసి గెయిట్ అనేది నార్మల్గా చేయడానికి ఈ గెయిట్ కరెక్షన్ ట్రైనింగ్ అనేది ఇస్తామండి. గెయిట్ కరెక్షన్ ట్రైనింగ్ చేస్తే మీకు వేరే జాయింట్స్ మీద అబ్నార్మల్ ప్రెషర్ పడకుండా టోటల్గా హిప్ కానీ నీ కానీ యాంకిల్ కానీ నార్మల్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. మీ వాకింగ్ కూడా నార్మల్ అవుతుందండి. థ్యాంక్ యూ.